ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది అలైన్మెంట్ ఖరారు. 392 కిలోమీటర్ల పొడవున రానున్న ఈ ప్రాజెక్టు తెలంగాణలో 8 జిల్లాలు 14 మండలాలను కలుపుతూ దీన్ని చేపట్టాలంటూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను వినియోగించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పించాలంటూ విద్యాశాఖ నిర్ణయం. ఇందుకు వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలంటూ ప్రాథమిక నిర్ణయం. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ల్యాబ్లు, డిజిటల్ తరగతి గదులు తదితరాలకు ఆ నిధులను వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో నేడు రేపు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరిక. దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని స్పష్టం. బుధ, గురువారాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు సంబంధించి గత 14 నెలలుగా పెండింగ్లో ఉన్న చెక్కులను విడుదల చేయాలంటూ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం డిమాండ్. పంచాయతీ కార్యదర్శులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని స్పష్టం. నిన్న జరిగిన టీపీఎస్సీ కార్యవర్గ సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి వెల్లడి. లాల్ దర్వాజా ఆలయంలో అమ్మవారి దర్శనం అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. ఆలయాల కోసం, బోనాల కోసం పైసలు ఇవ్వాలంటూ ఏటా ఆలోచించే దుస్థితి మనకెందుకంటూ ప్రశ్న. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హిందువుల పండుగలు అన్నింటికీ నిధులు కేటాయిస్తామని, గల్లీ గల్లీకి ఆలయాలు నిర్మిస్తామని ప్రకటన. ఏపీలో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. దీంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ కేంద్రం హెచ్చరిక. నెల్లూరులోని గిరిజనుల పేరుతో 20 కోట్ల రూపాయలు స్వాహా చేసుకున్న దుండగులు. నిరుపేద గిరిజనులను సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూపి నకిలీ ధృవపత్రాలను బ్యాంకులో సమర్పించి 20 కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకున్న వైనం. ముత్తుకూరు బ్యాంకులో 10 కోట్లు, నెల్లూరు బ్యాంకులో 10 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు సమాచారం. ఢిల్లీ మద్య కుంభకోణం తలదన్నేలా ఏపీలో మద్యం కుంభకోణం జరిగింది వాస్తవమంటూ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెల్లడి. ఈ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్టు స్పష్టం. ఈ కేసులో సిట్ దీనిపై దర్యాప్తు జరుపుతుందని, ఈడీ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని, కేంద్రానికి ఈ విషయం తెలియజేస్తామంటూ స్పష్టం. కేంద్రం చేపట్టిన ఆర్టీఎస్ పథకంలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ స్పష్టం. వీటిపై అపోహలు వద్దని, వినియోగదారులపై ఎటువంటి అదనపు ఛార్జీల భారం పడదని ప్రకటన. వీటిని అమర్చే సమయంలో ఛార్జీలు, మామూళ్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ స్పష్టం. విజయనగరం జిల్లాలోని పెద్ద చెరువు గట్టుపై దుర్గాలమ్మకు ఆదివారం ఆషాఢం సారి సమర్పించిన హిజ్రాలు. 7 ఎడ్ల బండ్లపై పూలు, పండ్లు, మిఠాయిలు, పసుపు, కుంకుమ, గాజులు తెచ్చి తల్లికి నివేదన. అంతేగాక అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన హిజ్రాల అసోసియేషన్. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఓ మంత్రి వీడియో. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మహారాష్ట్ర మంత్రి సెల్ ఫోన్ లో గేమ్ ఆడిన ఘటనపై ప్రతిపక్షాలు విమర్శలు. అయితే దీనిపై తాను యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు రమ్మీ ఆటకు సంబంధించిన ప్రకటన వచ్చిందంటూ మంత్రి వెల్లడి. ఇవాల్టి నుండి ప్రారంభం కాబోతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. దీనిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి ఇప్పటికే వ్యూహరచన, ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్న అధికార కూటమి. కేసు దర్యాప్తు సమయంలో కక్షిదారులకు చట్టపరమైన సలహాలు ఇచ్చే న్యాయవాదులకు విచారణ సంస్థలు సమన్లు జారీ చేయడాన్ని సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం. దీనిపై విచారణ చేపట్టనున్న 3 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ధర్మాసనం ఈడీ సమన్లు జారీ చేయడంతో ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు. పుదుచ్చేరిలో పోలీసులకు సహాయంగా తొలిసారిగా ప్రవేశపెట్టనున్న రోబో. ఇందులో బీచ్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిని ఫోటో తీసి కంట్రోల్ రూమ్ కు పంపే విధంగా సాఫ్ట్వేర్ అభివృద్ధి. చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీ సహకారంతో దీనిని రూపొందించినట్టు సమాచారం. 2 లక్షలకు పైగా మొక్కలను నాటిన ఒడిశాకు చెందిన విజయ్ జన తన సొంత డబ్బుతో నర్సరీలో మొక్కలు పెంచుతూ పలు ప్రదేశాల్లో వాటిని నాటుతున్నట్టు సమాచారం. గత 2 దశాబ్దాలుగా విజయ్ పెంచిన మొక్కలు ఇప్పుడు మహావృక్షాలు. చైనాలోని పలు ప్రాంతాలు బీభత్సం సృష్టిస్తున్న విపా తుఫాను. భారీ వర్షాలతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. అత్యంత ప్రమాదకర పరిస్థితిని సూచించేందుకు 10వ నెంబర్ హెచ్చరికను హాంకాంగ్లో జారీ చేసిన అధికారులు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సంబంధించిన వీడియోను పోస్టు చేసిన డొనాల్డ్ ట్రంప్ ఒబామాను అరెస్టు చేస్తున్నట్టుగా ఏఐ సాయంతో రూపొందించిన ఈ వీడియో చట్టానికి ఎవరూ అతీతులు కారు అనే మెసేజ్ ఇస్తూ మాజీ అధ్యక్షుడిపై ట్రంప్ విమర్శలు. రష్యాతో గత నెలలో నిలిచిపోయిన శాంతి చర్చలను తిరిగి ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఉక్రెయిన్ ప్రకటన. శాంతికి తాము సిద్ధము అంటూ రష్యా సానుకూలంగా స్పందన. యుద్ధాన్ని ఆపేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ నిర్ణయం.
అమెరికాలో ఓ విమానం గాల్లో ఉండగానే ఇంజన్లో చెలరేగిన మంటలు. పైలట్ల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం. బోయింగ్ 767-400 విమానానికి గాల్లోకి ఎగిరిన కాసేపటికే ఎదురైన సాంకేతిక సమస్య. అమెరికాలో భారత సంతతి వైద్యుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్యపరమైన డ్రగ్స్ ను ఎరగా చూపి మహిళా రోగులను లైంగికంగా లొంగ తీసుకుంటున్నాడనే సమాచారంతో అరెస్ట్. ఇందులో దోషిగా తేలితే దాదాపు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడే అవకాశం. వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్ 2025 టోర్నీ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ పాకిస్తాన్, భవిష్యత్తులో ఇరు జట్లతో కలిసి ఆడాలని ఆశిస్తున్నట్టు స్పష్టం. ఇప్పుడు తామంతా టోర్నీలో ఉన్నామంటూ వెల్లడి. తెలుగు కుర్రాడు ఆల్రౌండర్ నితీష్ కుమార్ అర్ధాంతరంగా ఇంగ్లాండ్ పర్యటనను ముగించుకుని స్వదేశానికి వస్తున్నట్టు సమాచారం. నిన్న జిమ్లో ట్రైనింగ్లో గాయమవడంతో ఈ నిర్ణయం. దీంతో మిగిలిన 2 టెస్టులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందంటూ క్రికెట్ వర్గాలు వెల్లడి. భారత లాంగ్ జంప్ స్టార్ మురళీ శ్రీశంకర్ సత్తా. ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ మీట్లో స్వర్ణం సొంతం. మోకాలి శస్త్రచికిత్స తర్వాత పాల్గొన్న 2వ టోర్నీ ఇది. సూపర్ ఫామ్ ని కొనసాగిస్తున్న గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్లో సెమీఫైనల్లో చేరిన భారత తొలి క్రీడాకారిణిగా చరిత్ర. ఈ టోర్నీలో తొలి 3 స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణులకు మహిళా క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత. కాంతారా ప్రీక్వెల్ కు సిద్ధమవుతున్న సినిమా కాంతారా జర్నీ అంటూ గ్లింప్స్ ను విడుదల చేసిన చిత్ర బృందం. ఇది కేవలం సినిమా కాదు, ఒక శక్తి అంటూ రిషబ్ వివరణ. 250 రోజుల్లో దీనిని నిర్మించినట్టు స్పష్టం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రామ్ చరణ్ ఫోటో. పెద్ద సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్న హీరో తాజాగా ఈ సినిమా కోసం వర్కౌట్లు చేస్తూ ఉన్న ఓ ఫోటోను విడుదల చేసిన మెగా పవర్ స్టార్. వార్ 2, కూలీ 2 సినిమాలు ఒకే రోజు విడుదల నేపథ్యంలో హీరోయిన్ శృతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఇలాంటి సమయంలో నటీనటులు ఏం చేయలేరని, చిత్ర నిర్మాతలే ఒక సినిమాకి మరో సినిమాకి మధ్య సమయం ఉండేలా చూసుకోవాలంటూ స్పష్టం. ప్రేక్షకులు ఈ 2 సినిమాల కోసం వేచి చూస్తున్నారని, రెండింటినీ చూసేందుకు వారికి సమయం ఇవ్వాలి కదా అంటూ వెళ్ళండి. శుభం సినిమా తర్వాత మరోసారి నిర్మాతగా మరియు నటిగా సమంత. ఈ చిత్రాన్ని నందిని రెడ్డి రూపొందించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో 2 సినిమాలు రాగా ఇప్పుడు 3వసారి సినిమా ప్రేక్షకుల కోసం. ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది అలైన్మెంట్ ఖరారు. 392 కిలోమీటర్ల పొడవున రానున్న ఈ ప్రాజెక్టు తెలంగాణలో 8 జిల్లాలు 14 మండలాలను కలుపుతూ దీన్ని చేపట్టాలంటూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను వినియోగించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పించాలంటూ విద్యాశాఖ నిర్ణయం. ఇందుకు వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలంటూ ప్రాథమిక నిర్ణయం. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ల్యాబ్లు, డిజిటల్ తరగతి గదులు తదితరాలకు ఆ నిధులను వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో నేడు రేపు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరిక. దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని స్పష్టం. బుధ, గురువారాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు సంబంధించి గత 14 నెలలుగా పెండింగ్ లో ఉన్న చెక్కులను విడుదల చేయాలంటూ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం డిమాండ్. పంచాయతీ కార్యదర్శులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని స్పష్టం. నిన్న జరిగిన టీపీఎస్సీ కార్యవర్గ సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి వెల్లడి. లాల్ దర్వాజా ఆలయంలో అమ్మవారి దర్శనం అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. ఆలయాల కోసం, బోనాల కోసం పైసలు ఇవ్వాలంటూ ఏటా ఆలోచించే దుస్థితి మనకెందుకంటూ ప్రశ్న. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హిందువుల పండుగలు అన్నింటికీ నిధులు కేటాయిస్తామని, గల్లీ గల్లీకి ఆలయాలు నిర్మిస్తామని ప్రకటన. ఏపీలో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. దీంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ కేంద్రం హెచ్చరిక. నెల్లూరులోని గిరిజనుల పేరుతో 20 కోట్ల రూపాయలు స్వాహా చేసుకున్న దుండగులు. నిరుపేద గిరిజనులను సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూపి నకిలీ ధృవపత్రాలను బ్యాంకులో సమర్పించి 20 కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకున్న వైనం. ముత్తుకూరు బ్యాంకులో 10 కోట్లు, నెల్లూరు బ్యాంకులో 10 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు సమాచారం. ఢిల్లీ మద్య కుంభకోణం తలదన్నేలా ఏపీలో మద్యం కుంభకోణం జరిగింది వాస్తవమంటూ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెల్లడి. ఈ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్టు స్పష్టం. ఈ కేసులో సీట్ దీనిపై దర్యాప్తు జరుపుతుందని, ఈడీ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని, కేంద్రానికి ఈ విషయం తెలియజేస్తామంటూ స్పష్టం. కేంద్రం చేపట్టిన ఆర్టీఎస్
పథకంలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ స్పష్టం. వీటిపై అపోహలు వద్దని, వినియోగదారులపై ఎటువంటి అదనపు ఛార్జీల భారం పడదని ప్రకటన. వీటిని అమర్చే సమయంలో ఛార్జీలు మామూళ్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ స్పష్టం. విజయనగరం జిల్లాలోని పెద్ద చెరువు గట్టుపై దుర్గాలమ్మకు ఆదివారం ఆషాఢం సారి సమర్పించిన హిజ్రాలు. 7 ఎడ్ల బండ్లపై పూలు, పండ్లు, మిఠాయిలు, పసుపు, కుంకుమ, గాజులు తెచ్చి తల్లికి నివేదన. అంతేగాక అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన హిజ్రాల అసోసియేషన్. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఓ మంత్రి వీడియో. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మహారాష్ట్ర మంత్రి సెల్ ఫోన్ లో గేమ్ ఆడిన ఘటనపై ప్రతిపక్షాలు విమర్శలు. అయితే దీనిపై తాను యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు రమ్మీ ఆటకు సంబంధించిన ప్రకటన వచ్చిందంటూ మంత్రి వెల్లడి. ఇవాల్టి నుండి ప్రారంభం కాబోతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. దీనిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి ఇప్పటికే వ్యూహరచన, ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్న అధికార కూటమి. కేసు దర్యాప్తు సమయంలో కక్షిదారులకు చట్టపరమైన సలహాలు ఇచ్చే న్యాయవాదులకు విచారణ సంస్థలు సమన్లు జారీ చేయడాన్ని సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం. దీనిపై విచారణ చేపట్టనున్న 3 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ధర్మాసనం ఈడీ సమన్లు జారీ చేయడంతో ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు. పుదుచ్చేరిలో పోలీసులకు సహాయంగా తొలిసారిగా ప్రవేశపెట్టనున్న రోబో. ఇందులో బీచ్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిని ఫోటో తీసి కంట్రోల్ రూమ్ కు పంపే విధంగా సాఫ్ట్వేర్ అభివృద్ధి. చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీ సహకారంతో దీనిని రూపొందించినట్టు సమాచారం. 2 లక్షలకు పైగా మొక్కలను నాటిన ఒడిశాకు చెందిన విజయ్ జన తన సొంత డబ్బుతో నర్సరీలో మొక్కలు పెంచుతూ పలు ప్రదేశాల్లో వాటిని నాటుతున్నట్టు సమాచారం. గత 2 దశాబ్దాలుగా విజయ్ పెంచిన మొక్కలు ఇప్పుడు మహావృక్షాలు. చైనాలోని పలు ప్రాంతాలు బీభత్సం సృష్టిస్తున్న విఫా తుఫాను. భారీ వర్షాలతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. అత్యంత ప్రమాదకర పరిస్థితిని సూచించేందుకు 10వ నెంబర్ హెచ్చరికను హాంకాంగ్లో జారీ చేసిన అధికారులు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఒబామాను అరెస్టు చేస్తున్నట్టుగా ఏఐ సాయంతో రూపొందించిన ఈ వీడియో చట్టానికి ఎవరూ అతీతులు కారు అనే మెసేజ్ ఇస్తూ మాజీ అధ్యక్షుడిపై ట్రంప్ విమర్శలు. రష్యాతో గత నెలలో నిలిచిపోయిన శాంతి చర్చలను తిరిగి ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఉక్రెయిన్ ప్రకటన. శాంతికి తాము సిద్ధము అంటూ రష్యా సానుకూలంగా స్పందన. యుద్ధాన్ని ఆపేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ నిర్ణయం. అమెరికాలో ఓ విమానం గాల్లో ఉండగానే ఇంజన్లో చెలరేగిన మంటలు. పైలట్ల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం. బోయింగ్ 767-400 విమానానికి గాల్లోకి ఎగిరిన కాసేపటికి ఎదురైన సాంకేతిక సమస్య. అమెరికాలో భారత సంతతి వైద్యుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్యపరమైన డ్రగ్స్ ను ఎరగా చూపి మహిళా రోగులను లైంగికంగా లొంగ తీసుకుంటున్నాడనే సమాచారంతో అరెస్ట్. ఇందులో దోషిగా తేలితే దాదాపు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడే అవకాశం. వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్ 2025 టోర్నీ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ పాకిస్తాన్. భవిష్యత్తులో ఇరు జట్లతో కలిసి ఆడాలని ఆశిస్తున్నట్టు స్పష్టం. ఇప్పుడు తామంతా టోర్నీలో ఉన్నామంటూ వెల్లడి. తెలుగు కుర్రాడు ఆల్రౌండర్ నితీష్ కుమార్ అర్ధాంతరంగా ఇంగ్లాండ్ పర్యటనను ముగించుకుని స్వదేశానికి వస్తున్నట్టు సమాచారం. నిన్న జిమ్లో ట్రైనింగ్లో గాయమవడంతో ఈ నిర్ణయం. దీంతో మిగిలిన 2 టెస్టులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందంటూ క్రికెట్ వర్గాలు వెల్లడి. భారత లాంగ్ జంప్ స్టార్ మురళీ శ్రీశంకర్ సత్తా. ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ మీట్లో స్వర్ణం సొంతం. మోకాలి శస్త్రచికిత్స తర్వాత పాల్గొన్న 2వ టోర్నీ ఇది. సూపర్ ఫామ్ ని కొనసాగిస్తున్న గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ లో సెమీఫైనల్లో చేరిన భారత తొలి క్రీడాకారిణిగా చరిత్ర. ఈ టోర్నీలో తొలి 3 స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణులకు మహిళా క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత. కాంతారా ప్రీక్వెల్ కు సిద్ధమవుతున్న సినిమా కాంతారా జర్నీ అంటూ గ్లింప్స్ ను విడుదల చేసిన చిత్ర బృందం. ఇది కేవలం సినిమా కాదు, ఒక శక్తి అంటూ రిషబ్ వివరణ. 250 రోజుల్లో దీనిని నిర్మించినట్టు స్పష్టం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రామ్ చరణ్ ఫోటో. పెద్ద సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్న హీరో తాజాగా ఈ సినిమా కోసం వర్కౌట్లు చేస్తూ ఉన్న ఓ ఫోటోను విడుదల చేసిన మెగా పవర్ స్టార్. వార్ 2, కూలీ 2 సినిమాలు ఒకే రోజు విడుదల నేపథ్యంలో హీరోయిన్ శృతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఇలాంటి సమయంలో నటీనటులు ఏం చేయలేరని, చిత్ర నిర్మాతలే ఒక సినిమాకి మరో సినిమాకి మధ్య సమయం ఉండేలా చూసుకోవాలంటూ స్పష్టం. ప్రేక్షకులు ఈ 2 సినిమాల కోసం వేచి చూస్తున్నారని, రెండింటినీ చూసేందుకు వారికి సమయం ఇవ్వాలి కదా అంటూ వెళ్ళండి. శుభం సినిమా తర్వాత మరోసారి నిర్మాతగా మరియు నటిగా సమంత. ఈ చిత్రాన్ని నందిని రెడ్డి రూపొందించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో 2 సినిమాలు రాగా ఇప్పుడు 3వసారి సినిమా ప్రేక్షకులకు.